సికింద్రాబాద్ మారేడుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సుధాకర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై ప్రిన్సిపాల్కు 3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు నిరసన తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సుధాకర్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. ఆదివారం రోజు సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో ఆదివారం అమ్మాయి వరండల్లో ఫోన్ మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో హాస్టల్ వార్డెన్ వైస్ వార్డెన్ సంబంధించినటువంటి సుధాకర్ అనేటువంటి వ్యక్తి అమ్మాయిని రూమ్ లో పిలిపించుకొని అమ్మాయి రూమ్ లో పిలిపించిన తర్వాత బయట ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పి డోర్ కాడికి వచ్చి చూసి అమ్మాయిని రూమ్ లో అసభ్యంగా అమ్మాయిని ప్రవర్తించినటువంటి సందర్భము ఈరోజు పాలిటెక్నిక్ హాస్టల్లో జరిగింది. జరిగిన 4 రోజులైనా ఇప్పటి వరకు అతని మీద పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ మేము అడిగితే కాలేజీ రిప్యుటేషన్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఒక అమ్మాయి జరిగినటువంటి అన్యాయం గురించి ఈరోజు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ దగ్గర ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిరో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి ఎవరికైతే అన్యాయం చేసిండో వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో జైల్లో పెట్టి వాడి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.